ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని నష్టాలే అంటారు కానీ లాభాలు ఏం లేవంటారా? ఒక్క లాభం కూడా లేదండి. మీరు ఎమ్మెల్యేగా మీ హయాంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి చొప్పదండి నియోజకవర్గంలో? అర్ధరాత్రి పిలిచిన పలికిన, వాళ్ళ ఆపదలో ఉంటే ఆదుకున్నా, పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముట్టుకోని కూడా ముట్టుకోలేదు ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో. అంటే ఇప్పుడు ఇక్కడ రామడుగు బ్రిడ్జ్ చూసుకుంటే అవి జరిగినాయి కదా. బొడిగె శోభ గారికి టికెట్ ఇవ్వకపోవడం అంటే రవిశంకర్ గారికి టికెట్ ఇచ్చి ఆశీర్వదించడంలో గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికీ కూడా మీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి, అంటే నిధులు దుర్వినియోగం చేశారని. నేను అంటే మీరు ఇప్పటికీ కూడా ఇంకా కార్యకర్తల్లోనే గ్రామ గ్రామానికి తిరగడం ఎందుకు? నేను రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు సవాల్ విసిరినా, 100% ఇచ్చినాం. అది కూడా 4 సార్లు చెప్పాను. ఇప్పుడు ఇస్తాం, 15 ఆగస్టుకి ఇస్తాం, 26వ జనవరి పూర్తి చేస్తాం, డిసెంబర్కి ఇస్తాం అని 10 సార్లు చెప్పి ఇక పూర్తి అయిపోయిందని చెప్పారు. ఎక్కడ పూర్తి అయిందండి? రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పిర్రు, తెల్లారితేనే టకీ మనీ అకౌంట్లలో డబ్బులు పడతాయని. అవును. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగులకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఊకే వాయిదాలు వేయడం వల్ల దానికి కూడా కొంతమందికి నిరుద్యోగులకు నష్టం జరిగింది. దానికి మీరు ఏమంటారు? ఉద్యోగ నోటిఫికేషన్ పడ్డప్పుడు రైట్. ఇంకొకటి, ఇప్పుడు కేటీఆర్ గారు సుంకే రవిశంకర్ గారి పైన అంటే బాగా అభిమానం చూపిస్తారు. దానికి అంటే మీలో ఉన్న సీక్రెట్ ఏంటి? ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు గద్దె దిగడానికి కారణాలు ఏంటి? రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మారు. దళిత బంధు పథకం అనేది ఉన్న వాళ్ళకే, అంటే మీ దగ్గర ఉండే కార్యకర్తలకే చేకూర్చే విధంగా జరిగిందని మాతో కొంతమంది డిస్కషన్ చేశారు. మేడిపల్లి సత్యం గారి పాలన ఎలా ఉందంటారు? అంటే చొప్పదండిలో ఇప్పుడు వాళ్ళు గెలిచిన అప్పటి నుండి చూస్తున్నా కదా, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, పంటలు ఎండిపోతే రాడు, అభివృద్ధి నిధులు దేడు. ఆయన కరీంనగర్లో ఉంటాడా, హైదరాబాద్ ఉంటాడా, ఎవరు తెలియదు. ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి జరుగుతున్నాయా? ఏడు జరుగుతుందండి.